అందరికీ నమస్కారం. పురాణ గ్రంథాల ప్రకారం భగవంతుడి ఆరాధనలో నిషేధించబడినవి ఏమిటో చూద్దాం. తులసిని వినాయకుడికి సమర్పించవద్దు. ఏ దేవతకు దూర్వాపత్రం వద్దు. ఒకే పూజా స్థలంలో 2 శంఖాలు వద్దు. గుడిలో 3 గణేశ విగ్రహాలను ఉంచవద్దు. తలుపు దగ్గర బూట్లు చెప్పులు తలక్రిందులుగా ఉంచొద్దు. భగవంతుణ్ణి దర్శించుకొని తిరిగి వచ్చేటప్పుడు గంట మ్రోగించరాదు. ఒక చేతితో హారతి తీసుకోరాదు. బ్రాహ్మణుడు ఆసనం లేకుండా కూర్చోరాదు. తల్లికి తప్ప ఏ స్త్రీకి కూడా నమస్కరించడం నిషేధం. దక్షిణ ఇవ్వలేనప్పుడు జ్యోతిష్యుణ్ణి కలవవద్దు. ఇంట్లో పూజ కోసం బ్రొటనవేలు కంటే పెద్ద శివలింగాన్ని ఉంచవద్దు. తులసి చెట్టులో శివలింగం ఉంచరాదు. గర్భిణీ స్త్రీ శివలింగాన్ని తాకరాదు. కుటుంబంలో సూతకం ఉంటే పూజా విగ్రహాలను తాకరాదు. శివలింగం నుండి ప్రవహించే నీటిని దాటరాదు. ఒక చేత్తో నమస్కరించవద్దు. చరణామృతం తీసుకునేటప్పుడు ఒక్క చుక్క కూడా క్రింద పడకుండా కుడి చేతి కింద రుమాలు ఉంచాలి. చరణామృతం తాగిన తరువాత తలపై చేతులు తుడచవద్దు, కానీ కళ్ళపై రాసుకోండి. గాయత్రి మన తలపై నివసిస్తుంది కనుక ఎంగిలి చేతితో కలుషితం చేయరాదు. పెళ్లి కాని ఆడపిల్లల పాదాలు పెద్దలు తాకడం పాపం. తాగుబోతులు భైరవుడు కాకుండా వేరే దేవాలయాల్లోనికి ప్రవేశించడం నిషేధం. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు ముందుగా కుడి పాదము, బయటకు వెళ్ళేటప్పుడు ఎడమ పాదము ఉంచాలి. పగిలిన శబ్దం వచ్చేంత బిగ్గరగా గంటను మ్రోగించరాదు. గుడికి వెళ్ళడానికి ఒక జత బట్టలు విడిగా శుద్ధిగా ఉంచుకోండి. దేవాలయం మీ ఇంటికి చాలా దగ్గరలో ఉంటే కనుక పాదరక్షలు లేకుండా నడిచి వెళ్ళండి. గుడిలో కళ్ళు తెరచి దేవుడి దర్శనం చేసుకోండి. ఈ విషయాలన్నీ శాస్త్రాల్లో ఋషుల నుండి సాంప్రదాయబద్ధంగా చెప్పబడ్డాయి.